నమస్తే. వీరంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష వింటే అసలు అసహ్యమేస్తా ఉంది. ఏంటి రాజకీయాలు, అసలు తెలంగాణ రాజకీయాలు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో వినేటోళ్ళం ఇట్లాంటి భాష, ఇట్లాంటి కథలు, ఇట్లాంటి నాట్యాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా దాపుడించినందుకు అసలు ఈ మన మీద మనకి అసహ్యమేస్తా ఉంది. అసలు ఏంది ఇది? ఏం భాష ముఖ్యమంత్రి గారు? ఈ మధ్యన మీరు హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చి నేర్చుకున్నది గిదేనా? ప్రజాధనాన్ని వెచ్చించి మీరు ఇక్కడ ఒక వారం రోజుల కోర్సు చేసిపోయారు. ఇదేనా నేర్చుకున్నది? అక్కడ బోధించింది ఇదేనా? ఏది పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఇష్టమైనట్టు పరుష పదాలతో వాడు రాగి అంటూ మాట్లాడమై కేసీఆర్ గారి గురించి రా అని సంబోధించినవే. హౌ డేర్ యూ టు సే దాట్? ఎక్కడికి పోతాను? ఎక్కడ తీసుకుపోతాను రాజకీయాలు? ఎలక్షన్ల టైంలో గత ఎలక్షన్లలో ఊరూర తిరుగుతీ కనపడ్డ దేవుళ్ళ మీద అందరి మీద ఒట్టేసి నేను ఇది చేస్తా అది చేస్తా అంటివి. నీవు చేసిన అభివృద్ధి చెప్పి ఇగో నేను ప్రామిస్ చేసిన గింత నేను ఇది అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని గత 2 ఏళ్లలో, కాబట్టి మీరు మాకు మున్సిపల్ ఎలక్షన్ ఓటేయని అడుక్కో. అది పద్ధతి ఉంటుంది. ఇస్తానన్న తులం బంగారం ఇచ్చినా చెప్పుకో, ఇచ్చుంటే ఎక్కడ నుంచి సాక్ష్యాలు చూపించు. వృద్ధ దంపతులకు అవ్వకు అయ్యకు ఇద్దరికి 4,000 ఇస్తాను, అదేమని ఇస్తే ఆ సాక్ష్యం చూపించేసి ఓట్లు అడుక్కో. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను, కాలేజీ పోయే పిల్లలకు, వాళ్ళకి ఏమైనా ఇస్తే ఆ స్కూటీలు ఎక్కడ నన్ను ఇచ్చినట్టుంటే అది చూపించి సుబుద్ధి చూపించి నువ్వు ఓట్లు దండుకో. రెగ్యులర్ గా టంచర్గా 15,000 రూపాయలు ఎకరాకు రైతు భరోసా వేస్తా అన్నావు. అది 12కు తగ్గించాను సార్. ఆ 12 అన్నా నువ్వు ఖచ్చితంగా ప్రతి సీజన్ కేసు ఉంటే ఆ సాక్ష్యం చూపించి ఓట్లాడుకో. రుణమాఫీ కంప్లీట్ చేస్తాను, అది మొత్తం కంప్లీట్ చేస్తే డేటా రిలీజ్ చేసి ఓట్లాడుకో. నువ్వు ఏమన్నా అభివృద్ధి చేస్తే నేను అభివృద్ధి చేసినా అని చెప్పి ఓట్లాడుకో. అంతేగాని 2.5 ఏళ్ళు అవుతుంది నువ్వు గద్దెనెక్కి, ఇంకా కేసీఆర్ జపమే, ఇంకా కేసీఆర్ గారిని తూలలాడమే. ఏమయ్యా రాజకీయం? ఎక్కడ తీసుకుపోతానవయ్యా? రాజకీయ విలువలు ఏమన్నా? నువ్వు మాట్లాడిన మాటలని మేము కూడా ఒకప్పుడు ఇన్స్పైర్ అయినాం. మాకైతే చంపలు వేసుకోబుద్ధి అవుతుంది. ఇటువంటి ప్రబుద్ధుడి మాటలా మేము విని ఇన్స్పైర్ అయిందని. అప్పుడు ఆనాడు నువ్వు చెప్పిన ముచ్చట్లు విని ఏమన్నావా? నాతోని స్వయంగా అన్నమాట ఏమన్నావా? తెలంగాణలో మన రాజ్యం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొత్తం అక్కడ ఏది అమరవీరుల స్తూపం దగ్గర మొత్తం అమరవీరుల యొక్క మొత్తం పేర్లు పెట్టించేసి లిఖించేసి పెద్ద ఎత్తున వాళ్ళ స్టాచ్యూలు పెట్టించి పెద్ద గొప్ప ఘనకార్యం చేస్తాను. ఏది ఎక్కడ పోయింది? అమరవీరులు అక్కడ చేసింది ఏంది? నువ్వు మాట్లాడిన మాటకు ఏ ఒక్కటి కూడా నువ్వు కట్టుబడి లేవు. వాటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ నిన్నటి దాకా సిట్ నాటకాలు ఆడినావు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, వీళ్ళందరికీ, సంతోష్ రావు గారికి ఇస్తే ఏదో సిట్ అంటూ పనికిమాల ఒక లొట్టపీస్ కేసు పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని చెప్తూ ఎక్కడ తవ్వినా ఏం దొరకలే. వాళ్ళు ఎందుకంటే అద్భుతంగా పరిపాలించారు. 10 ఏళ్లలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దారు. వాళ్ళు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఏ ఊళ్ళో పోయినా, ఏ వాడకు పోయినా కూడా కేసీఆర్ చేసిన పని అని చెప్పుకోవడానికి ఉంది. నువ్వు చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళ మీద తొలలాడుతున్నావు.